Hi friends, welcome to the video lectures on mathematics by Gayatri. ఈ వీడియోలో ఎక్సైజ్ 7.3 సాల్వ్ చేయడానికి రిక్వైర్డ్ కాన్సెప్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్, కన్సిడర్ ది పాయింట్స్ A 0,4 and B 6,0 which form a triangle with the origin O on a plane as shown in the figure. What is the area of the triangle AOB? ఇప్పుడు మనం దీని ఏరియా ఫైండ్ చేయాలి. ఈ ట్రయాంగిల్ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ triangle is equals to half base into height. ఇక్కడ బేస్ ఎంత? ఇక్కడేమో ఇది ఆరిజిన్ నుంచి 6,0 ఇక్కడ ఉంది. సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ 6 యూనిట్స్ అవుతుంది కదా. సో బేస్ ఈజ్ ఈక్వల్స్ టు 6 యూనిట్స్. హైట్ ఎంత? ఆరిజిన్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ 4 యూనిట్స్. ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఇంటూ 6 ఇంటూ 4 3 12 స్క్వేర్ యూనిట్స్. ఈ ఎగ్జాంపుల్లో మనకి ఇక్కడ బేస్ అండ్ హైట్ చాలా ఈజీగా వచ్చేసింది. జస్ట్ ఇక్కడ బేస్ ఏమో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ అండ్ ఇక్కడేమో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్. ఇప్పుడు ఇక్కడ ఇదైతే సింపుల్ ట్రయాంగిల్. ఇప్పుడు ఇలా కాకుండా ట్రయాంగిల్ ఇంకా ప్లేన్లో ఇంకెక్కడ వేరే దగ్గర ఉందనుకుందాము. లైక్ సమ్వేర్ హియర్, ఇక్కడ ఇలా ఉందనుకుందాము. అప్పుడు డైరెక్ట్గా మనం ఈ ఫార్ములా అప్లై చేయడానికి కొంచెం ఫైన్ చేయొచ్చు, బట్ ఇట్ విల్ బి కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్ అయిపోతుంది. సో మనకి ట్రయాంగిల్ ప్లేన్లో ఎక్కడ ఇచ్చినా కానీ దాని కోఆర్డినేట్స్ మనకి తెలిసి ఉంటాయి. అంటే x1 y1 x2 y2 x3 y3 ఇలా మన కోఆర్డినేట్స్ ఇస్తే ఏరియా ఫైన్ చేయడానికి మనకు ఒక జనరల్ ఫార్ములా ఒకటి ఉంది, జనరలైజ్డ్ ఫార్ములా ఒకటి ఉంది. అదేంటో ఇప్పుడు చెప్తాను. Area of the triangle. Let A be a triangle whose vertices are x1 y1, x2 y2 and x3 y3. Then area of triangle ABC will be half absolute value of x1 y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. ఫార్ములా లెంతీగా ఉందనేసి భయపడొద్దు. అది గుర్తుపెట్టుకోవడానికి ఫార్ములా రాయడానికి నేను ఒక సింపుల్ వే చెప్తాను. ఇక్కడ మనము అబ్సల్యూట్ వాల్యూ ఎందుకు తీసుకున్నాము? ఏరియా అనేది నెగటివ్ అవ్వదు కాబట్టి. ఇట్ కెన్ బి 1 యూనిట్ 2 యూనిట్స్ అట్లా అవుతుంది, కానీ -1 -2 అయితే అవ్వలేదు కదా. సో అందుకే మనం ఇక్కడ వచ్చే వాల్యూకి ఎప్పుడైనా కానీ అబ్సల్యూట్ వాల్యూ తీసుకుంటాం. నా ఈ ఫార్ములాని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు 1 తర్వాత 2, 2 తర్వాత 3, ఇది తెలిసిందే. ఇప్పుడు 3 తర్వాత 1, ఈ సర్కులర్ వేలో తీసుకుందాం నెంబర్స్ని. ఇప్పుడు ఈ సింపుల్ థింగ్ యూజ్ చేసి నేను ఫార్ములా రాస్తాను. ఫస్ట్ హాఫ్ ఇంటూ x1 ఇంటూ ప్లస్ x2 ఇంటూ ప్లస్ x3 ఇంటూ. ఇక్కడి వరకు ఈజీయే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏముంది? x1 ఉంది. సో ఇక్కడ y2, 1 తర్వాత 2 మైనస్ y2 తర్వాత 3. నెక్స్ట్ ఇక్కడేమో x2 ఉంది కదా. సో x2 తర్వాత ఏంటి? y3 మైనస్ y, ఇక్కడ 3 వచ్చింది ఇక్కడ మనకి. సో 3 తర్వాత 1. నెక్స్ట్ ఇక్కడేమో x3 ఉంది. సో ఇక్కడ y1 మైనస్ y2. చూడండి. సో డైరెక్ట్గా చూస్తే ఇదంతా రాస్తే మీకు కరెక్ట్గా ఇదే ఫామ్లో వస్తుందా? ఇంతే. ఇది మీరు ఒక 2-3 సార్లు రాస్తే మీకు ఇది అలవాటు అయిపోతుంది. ఈ ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తే మీకు ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైపోతుంది. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ హూస్ వర్టిసెస్ ఆర్ 1 -1 -4,6 అండ్ -3, -5. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ x1 ఇంటూ ప్లస్ x2 ఇంటూ ప్లస్ x3 ఇంటూ y2 మైనస్ y3, y3 మైనస్ y1, y1 మైనస్ y2. సో ఇక్కడ మనకి ఇచ్చిన కోఆర్డినేట్స్ ఏంటి? 1 -1 -4 6 అండ్ -3, -5. ఇప్పుడు ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను జస్ట్ దీన్ని ఇలా రాసుకుంటున్నాను. x1 y1, x2 y2, x3 y3. ఈ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే హాఫ్ ఇంటూ
x1 ఎంత 1, x2 ఎంత -4, x3 ఎంత -3. Now y2 minus y3, y2 minus of -5, 6 plus 5, y3 minus y1, -5 minus y1, minus of -1 plus 1. Next y1 minus y2, -1 minus y2, -6. This is equals to half into 11 plus -4 into -4 plus -3 into -7. Half into 11 plus 16 plus 21. This is equals to half into 48. This is equals to 2 and 24. 24 square units. This is the required answer. Next example. Find the area of a triangle formed by the points A 5, 2, B 4, 7 and C 7, -4. Area formula enti? Area is equals to half into x1 into plus x2 into plus x3 into y2 minus y3, y3 minus y1, y1 minus y2. ఇచ్చిన కోఆర్డినేట్స్ ఏంటి? 5, 2, 4, 7 అండ్ 7, -4. సో ఇక్కడ ఫస్ట్ నేను వీటిని x1 y1, x2 y2, x3 y3 రెడీ నోట్ చేసుకుంటున్నాను. ఈ వాల్యూస్ అన్నిలో సబ్స్టిట్యూట్ చేద్దాము. హాఫ్ ఇంటూ x1 ఎంత 5 ప్లస్ 4 ప్లస్ 7, y2 minus y3, y2 plus 4, y3 minus 4 minus y1 minus 2, y1 minus 7, half into 5 into 11 plus 4 into -6 plus 7 into -5. This is equals to half into 55 minus 24 minus 35. Half into 55 minus 59. This is equals to half into -4. -4 की absolute value enti? +4. 4 divided by 2. So 2 1 and 2 2s. So 2 square units. This is the required area. 20th example. If A minus 5, 7, B minus 4, -5, C minus 1, -6 and D 4, 5 are the vertices of quadrilateral, then find the area of quadrilateral ABCD. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? పాయింట్స్ ఏమేమి ఇచ్చారు? క్వాడ్రిలేటరల్ షేప్ ఏంటో మనకి తెలియదు. పాయింట్స్ A -5, 7, B -4, -5, C -1, -6, D 4, 5. ఇప్పుడు ఇక్కడ ఈ క్వాడ్రిలేటర్ది ఏరియా ఫైండ్ చేయమన్నారు. మనకి ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్ములా తెలుసా? తెలీదు. అలానే దీన్ని సాల్వ్ చేయలేమనేం కాదు. ఇప్పుడు ఈ క్వాడ్రిలేటరల్ని నేను 2 హాఫ్స్లోకి డివైడ్ చేస్తాను. ఇది ఒక ట్రయాంగిల్ విత్ వర్టిసిస్ కోఆర్డినేట్స్, ఇది ఒక ట్రయాంగిల్ విత్ వర్టిసిస్. అంటే మనకు ఆల్రెడీ వర్టిసిస్ కోఆర్డినేట్స్ ఆఫ్ వర్టిసిస్ మనకి తెలుసు. సో ఇప్పుడు మనం ఈ 2 ట్రయాంగిల్స్ ఏరియా ఫైండ్ చేసి వాటిని యాడ్ చేస్తే మనకి ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనం ABC కన్సిడర్ చేద్దాం. ABC ట్రయాంగిల్. ఏ ఎంత? ఇక్కడ కోఆర్డినేట్ వాల్యూస్ ఏంటి వర్టిసిస్ది? -5, 7, B -4, -5, C -1, -6. ఇప్పుడు ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ x1 ఇంటూ ప్లస్ x2 ఇంటూ ప్లస్ x3 ఇంటూ y2 మైనస్ y3, y3 మైనస్ y1. మీరు కావాలంటే డైరెక్ట్గానే రాసేయచ్చు. నేను ఇది మళ్ళీ క్లియర్గా అంటే ప్రతిసారి కావాలని ఇలా రాస్తున్నాను. y1 మైనస్ y2. సో దిస్ విల్ బి, ఇక్కడ మనకి ఇచ్చిన కోఆర్డినేట్స్ని నేను
ఇలా డినోట్ చేసుకుంటాను. x1 y1, x2 y2, x3 y3. ఈ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఇంటూ -5 ఇంటూ -4 ఇంటూ -1 ఇంటూ y2 minus y3 -5 minus of -6 plus 6 y3 -6 minus 7 y1 7 minus y2 minus of -5 plus 7. This is equals to half into -5 into 1 -4 into -6 -7 add చేయాలి. సో -13 -1 into 7 plus 5 12. This is equals to half into -5 plus 52 minus 12. This is equals to half into 52 minus 17. 52 minus 17 ఎంత 35. Absolute value of 35 will be 35 only. 35 by 2 square units. Next, ట్రయాంగిల్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏరియా వచ్చేసింది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ది ఫైండ్ చేద్దాం. ట్రయాంగిల్ ADC. ఏ ఎంత -5, B ఎంత 4, 5, C ఎంత -1, -6. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఆల్రెడీ ఇక్కడ రాశాను. నేను ఇప్పుడు దీన్ని x1 y1, x2 y2, x3 y3 అని డినోట్ చేసుకుంటున్నా. సో దిస్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు half into -5 into +4 into -1 into y2 minus y3 5 minus of -6 plus 6 y3 minus y1 -6 minus y1 -7. Next, y1 minus y2 7 minus 5. This is equals to half into -5 into 5 plus 6 11 plus 4 into -6 minus 7 ఎంత -13 -1 into 2 half into -55 -52 -2. This is equals to absolute value of -109 divided by 2. Absolute value of -109 ఎంత 109 by 2. ఇప్పుడు ఏరియా ఆఫ్ quadrilateral ABCD is equals to area of triangle ABC plus area of triangle ADC. This is equals to 35 by 2 plus 109 by 2. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 144 by 2 వస్తుంది. 1 and 7 72 square units. This is the area of the given quadrilateral. నెక్స్ట్ ఎగ్జాంపుల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొలీనియారిటీ ఇదేంటో ఆల్రెడీ చెప్పాను. 3 points లయింగ్ ఆన్ ఏ సేమ్ లైన్. అది మనం డిస్టెన్స్ వైజ్గా చూసుకుంటే ఎలా ప్రూవ్ చేసాము 3 points కొలీనియరా కాదా అనేది. డిస్టెన్స్ బిట్వీన్ 2 points, సమ్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 points ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ది అదర్ 2 points. అంటే ఇక్కడ ఏబీ మధ్యలో డిస్టెన్స్ అండ్ బీసీ మధ్యలో డిస్టెన్స్ సమ్ చేస్తే ఏబీ ప్లస్ బీసీ మధ్యలో డిస్టెన్స్ యాడ్ చేస్తే దట్ విల్ బీ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి. ఇది ఒక వే. ఇంకో వే ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈ 3 ఒకటే లైన్ పైన ఫామ్ అయి ఉంది కాబట్టి దీనికి ఏరియా ఏమన్నా ఉంటుందా? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై దీస్ 3 points విల్ బీ ఈక్వల్స్ టు 0. When the area of triangle formed by 3 points is equals to 0, they are said to be collinear. I hope it is clear to you. Suppose the points A x1, y1, B x2, y2 and C x3, y3 are collinear. That is, they lie on a line. Then they cannot form a triangle. Area of triangle ABC is 0. దీనికి వైస్ వర్సా.
If the area of triangle ABC is 0, then they are said to be collinear. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. కన్ఫ్యూజ్ అవ్వట్లేదు అనుకుంటున్నాను. ఏం లేదు, సింపుల్. 3 పాయింట్స్ని కొలీనియర్ అని ఎప్పుడు చెప్పగలము? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్ బై దెమ్ 0 అయినప్పుడు. అలాగే దీనికి రివర్స్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్ బై దీస్ 3 పాయింట్స్ 0 అయినప్పుడు మనం దాన్ని కొలీనియర్ పాయింట్స్ అని అంటాము. సిమిలర్లీ, when the area of triangle formed by 3 points A, B and C is 0, then these 3 points are said to be collinear points. 21st ఎగ్జాంపుల్. ఇది చూస్తే మీకు అది ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. ద పాయింట్స్ 3, -2, -2, 8 and 0, 4 are 3 points in a plane. షో దట్ దీస్ 3 points are collinear. ఇప్పుడు మనం ఇది డిస్టెన్స్ ఫార్ములా వైజ్గా కూడా ప్రూవ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు మనం ఏరియా వైజ్గా ప్రూవ్ చేద్దాం. 3 పాయింట్స్ని కొలీనియర్ అని ఎప్పుడు అనగలము? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్ బై దెమ్ 0 అయినప్పుడు. సో ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు half into x1 into plus x2 into plus x3 into y2 minus y3 y3 minus y1 y1 minus y2. ఇక్కడ మనకి ఇచ్చిన 3 పాయింట్స్ ఏంటి? 3, -2, -2, 8, 0, 4. ఈ మూడింటిని నేను డినోట్ చేసుకుంటాను. x1 y1, x2 y2, x3 y3. ఈ వాల్యూస్ అన్నీ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే +1/2 into 3 into -2 into +0 into y2 minus y3 8 minus 0. Next y3 minus y1 4 minus of -2 +2. y1 minus y2 -2 minus 8. This is equals to 1/2 into 3 into 8 minus 2 into 6. I'm sorry, ikkada 0 kaadu 4, so it will be 4 here. Next 1/2 into 12 minus 12 will get cancel, 0 will be the answer. So ఇప్పుడు ఇక్కడ area of triangle formed by these 3 points is equals to 0. Therefore these 3 points are collinear. Therefore collinear. This is the answer. Next example, find the value of b for which the points a 1, 2, b -1, b and c -3, -4 are collinear. So first మనం ఇది ఎలా ప్రూవ్ చేయొచ్చు? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్ బై దీస్ 3 points is equals to 0. ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఏరియా is equals to 1/2 into x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. మనకి ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఏంటి? a 1, 2, b -1, b c -3, -4. ఫస్ట్ ఈ పాయింట్స్ని డినోట్ చేసుకుంటాను. x1 y1 x2 y2 x3 y3. ఈ వాల్యూస్ అన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 into 1 into -1 into -3 into y2 minus y3 b minus of -4 plus 4. Next y3 minus y1 -4 minus 2. Next y1 minus y2 2 minus b. ఇప్పుడు ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్ బై దీస్ 3 points is equals to 0. ఎందుకంటే ఇవి కొలీనియర్ అని మనకి ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ 1/2 into b plus 4 minus 1 into -6 plus 6 minus 6 next plus 3b is equals to 0. నెక్స్ట్ ఇక్కడ మనకు నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది? ఇక్కడ ఎలాగో 1/2 ఉంది కాబట్టి 1/2ని ఇక్కడ మల్టిప్లై చేసేస్తే ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ పార్ట్ 6 విల్ గెట్ క్యాన్సిల్. b అండ్ 3b 4b ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఇందులోంచి 4 కామన్ తీసుకుందాము. 4 into b plus 1 ఈజ్ ఈక్వల్స్ టు 0.
b plus 1 equals to 0, which implies b is equals to -1. So find the value of b. Therefore, b is equals to -1. This is the answer. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసే ముందు ఒక చిన్న ఫార్ములా చూద్దాము. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హెరాన్స్ ఫార్ములా. మనకి బేసికల్లీ ఒక ట్రయాంగిల్ది ఏరియా ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ ఏమో ఇది, పర్పెండిక్యులర్ హైట్ ఏమో ఇది. మనకి కొన్ని ట్రయాంగిల్స్లో మనకి హైట్ డైరెక్ట్గా తెలియదు. అలాంటప్పుడు మనం ఏరియా ఎలా ఫైండ్ చేస్తాం ఈ ఫార్ములాతోని? అందుకే మనకి జనరలైజ్డ్గా ఒక ఫార్ములా ఉంది, అదే హెరాన్స్ ఫార్ములా. ఒకవేళ మనకి 3 సైడ్స్ లెంత్ ఏబిసి అని తెలిసింది అనుకో, ఇక్కడ 3 సైడ్స్ లెంత్ ఏమవుతుంది? ఏ అనే వర్టెక్స్ది ఆపోజిట్ సైడ్ లెంత్ ఏ అవుతుంది, బి అనే వర్టెక్స్ది ఆపోజిట్ సైడ్ లెంత్ బి అవుతుంది, స్మాల్ ఏ స్మాల్ బి. అండ్ సిమిలర్లీ అలాగే సి అనే వర్టెక్స్కి ఆపోజిట్ సైడ్ లెంత్ సి అవుతుంది. సో మనకి ఇక్కడ 3 లెంత్స్ తెలిసినప్పుడు దానికి మనకి ఏరియా ఫార్ములా ఏంటంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇక్కడ ఎస్ ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 2. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హూస్ లెంత్ ఆఫ్ సైడ్స్ ఏ బి సి are known. Area is equals to square root of s into s minus a into s minus b into s minus c, where s is equals to a plus b plus c divided by 2. నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము, అది చూస్తే మీకు ఇది ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హూస్ లెంత్ ఆఫ్ సైడ్స్ ఆర్ 12 meters, 9 meters, 15 meters by using హెరాన్స్ ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ మనం ఎస్ ఫైండ్ చేయాలి. ఎస్కి ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి. పెరిమీటర్, హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ కదా ఇది. 12 ప్లస్ 9 ప్లస్ 15 డివైడెడ్ బై 2. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 36 by 2, 18 meters. ఇప్పుడు ఇదంతా ఈ వాల్యూస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఎంత? 12 meters, బి ఎంత? 9 meters, సి ఎంత? 15 meters. ఇది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఇంటూ 36 మైనస్ 12 ఇంటూ 36 మైనస్ 9 ఇంటూ 36 మైనస్ 15. ఐమ్ సారీ, ఇక్కడ ఇది 36 కాదు కదా, 18 కదా. సో ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 18 ఇంటూ 18 మైనస్ 12 ఇంటూ 18 మైనస్ 9 ఇంటూ 18 మైనస్ 15. దీనికి మనం ఫ్యాక్టర్స్ రాసుకుందాం డైరెక్ట్గా. ఇప్పుడు మనకి 18 అంటే 6 ఇంటూ 3 కదా, 6 ఇంటూ 3 అంటే 3 ఇంటూ 2 ఇంటూ 2. నెక్స్ట్ 18 మైనస్ 12 6, సో 3 ఇంటూ 2. సరే ఇక్కడ రాస్తాను ఫస్ట్. 18 ఇంటూ 6 ఇంటూ 9 ఇంటూ 3. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 3 ఇంటూ 3. ఇప్పుడు ఇక్కడ 3 and 3, 1 ఇంటూ 2, సారీ ఇక్కడ 3 ఇంటూ 3 ఇంటూ 2. సో ఫస్ట్ 3, నెక్స్ట్ ఇంటూ 2, నెక్స్ట్ ఇంటూ 3 ఇంటూ 3. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ 9. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 54. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? మీటర్స్లో ఇచ్చారు. సో దిస్ విల్ బి మీటర్ స్క్వేర్. నెవర్ ఫర్గెట్ టు రైట్ యూనిట్స్. సో ఇలా మనం హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ చేయొచ్చు డైరెక్ట్గా. హైట్ తెలియకపోయినా కానీ ఈ ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు. Thanks for watching the video. If you have any doubt or if you need more clear explanation regarding any question, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.